నమ్మిన వాళ్ళని అప్పజెప్పినోళ్ళు ఏ గతి పట్టారు అనేది ఇక్కడ పాఠం. నమ్మిన వాళ్ళని అప్పజెప్పిన వాళ్ళు ఏ గతి పట్టారన్నది ఇక్కడ పాఠం. పాత నిబంధనలో దావీదుని అప్పజెప్పడానికి ప్రయత్నించాడు అహీతోపెలు. క్రొత్త నిబంధనలో దావీదు కుమారుడైన క్రీస్తును అప్పజెప్పడానికి ప్రయత్నించాడు ఇస్కరియోతు యూదా. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. దావీదు కొంత శ్రమ పడ్డాడు, యేసయ్య కూడా ఒక దశలో శ్రమ పడ్డాడు. కానీ దావీదు తిరిగి సింహాసనం ఎక్కాడు. నోట్ దిస్ పాయింట్. యేసయ్య కూడా తిరిగి లేచి సింహాసనం ఎక్కబోతున్నాడు. మధ్యలో దెబ్బతిన్నది ఎవరు? అటు చరిత్రలో కానీ ఇటు జీవితంలో కానీ నయవంచకుల జాబితాలో ఎక్కింది ఎవరు? వీళ్ళిద్దరి జీవితాలు కూడా మీరు ఆరంభాలు చూడవచ్చు. ఇస్కరియోతు యూదా యేసు 12 శిష్యుల్లో నమ్మకమైన వాడుగా గుర్తింపబడి సొమ్ము సంచి చేతబట్టుకున్నవాడు. అహీతోపెలు ఎవరు? దావీదు అనుచరుల్లో నమ్మకమైన వాడు, మంత్రిగా ఉండదగ్గ యోగ్యుడు. నమ్మకస్తులు ఏమైంది వీళ్ళకి? ఏమైంది ఈ నమ్మకస్తులకి? ఏమైంది ఈ ప్రాణం లాంటి వాళ్ళకి? ప్రాణం తీయటానికి ఆలోచించారేంటి? నమ్మి ఆనుకుంటే అమ్ముకోవడానికి ప్రయత్నించారేంటి? అప్పచెప్పడానికి ప్రయత్నించారేంటి? ఓకే వీళ్ళ వల్ల నయవంచనకు గురై అన్యాయం అయ్యి ఇబ్బంది పడ్డవాళ్ళు, వాళ్ళ ముగింపులు ఎలా ఉన్నాయి? వీళ్ళ ముగింపులు ఎలా ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పాఠం ఏంటంటే అహీతోపెలులాగా ఇస్కరియోతు యూదాలాగా మన హృదయాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ పాఠం అది. అర్థమైందా? నమ్మిన వాళ్ళని అమ్ముకునేటట్టుగా, నమ్మి ప్రేమించి చేర్చుకొని ఆదరించిన వాళ్ళని అప్పజెప్పేటట్టుగా, శ్రమకు అప్పజెప్పేటట్టుగా, నిందకు అవమానానికి అప్పజెప్పేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. దాని ఫలితం ఎంత భయానకంగా ఉంటుందంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ ఉన్నోళ్ళు వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకునే గతి వస్తుంది. అహీతోపెలు ఎందుకు ఆ ప్రాణం తీసుకున్నాడో తెలుసా? చెప్పండి ఎందుకు? నేను చెప్పిన ఈ సలహా వీడు వినలా, ఖచ్చితంగా వీడు తేడా పడతాడు. వీడు తేడా పడతాడు ఖచ్చితంగా. దావీదు మళ్ళీ రాజు అవుతాడు. రాజు అయ్యాడంటే ఫస్ట్ మూడేది నాకే. అది ఏ రేంజ్లో మూడితే కూడా ఊహించలేను నేను. దావీదుకు ప్రేమ వస్తే అట్లనే ఉంటుంది, దావీదుకు మండితే కూడా అంతే ఉంటుంది. ఆ తీవ్రత తట్టుకోలేను. ఎందుకు వచ్చిన గొడవ? అదేదో జరగకముందే నా ప్రాణం నేనే తీసుకుంటాను. వీడు చావాల్సి వచ్చింది. బిడలారా, ఎప్పుడైనా మీ జీవితంలో ఎక్కడైనా ఎవరి విషయంలోనైనా, సామాన్యుల విషయంలోనే దేవుడు ఊరు కూడా అలాంటిది, దేవుడు అభిషేకించిన వారి విషయంలో వెరీ డేంజరస్. దేవుడు ప్రతిష్ఠ చేసి, దేవుడు నిలబెట్టి, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల విషయంలో ఎన్నడూ అలాగూ ప్రవర్తింపవద్దు. ఆయన రాజు అయితే నేను మంత్రిని, ఆయన పరిపాలన ఉంటే నేను కూడా నాకు దగ్గర దానిలో పరిపాలన నేను కూడా ఉన్నాను అనుకోనవద్దు. అందరికీ పాఠం నాన్న. ఒకవేళ నీ లైఫ్లో ఇప్పటి వరకు అలాంటి తప్పు జరిగి ఉంటే, కొందరి దగ్గర కొన్ని విషయాల్లో నేను అపనమ్మకంగా నడుచుకున్నాను అంటే, దేవుని జడ్జిమెంట్ నీ మీదికి రాకముందే ఒప్పుకొని మారు మనసు పొందు. నువ్వు పడుతున్న అగచాట్లలో కొన్ని దేవుని తీర్పులాగా నువ్వు రియలైజ్ అవుతావని కొన్ని అనుమతించాడేమో నీవు ఎదుర్కొంటున్న శ్రమల్లో చూసుకొని నువ్వు దిద్దుకున్న నాడు అవి తొలగిస్తాడు దేవుడు. నువ్వు అలా ఒప్పుకోకుండా, దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా, సరి చూసుకోకుండా షో చేసావు అనుకో, ప్రభువా నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమ నుంచి, ఈ శాపం నుంచి, ఈ శోధం నుంచి విడిపించు అన్నావు అనుకో, అది ఎందుకు వచ్చిందో గుర్తుపట్టావా అంటాడు. ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, నువ్వు తీసేయి అంటే, నో ఎందుకు వచ్చిందో గుర్తుపట్టు, దాన్ని ఒప్పుకో,
దిద్దుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, సరి చేసుకో, ఒప్పుకో. అప్పుడు దాని ఫలితంగా వచ్చిన దీన్ని నేను తీసేస్తా. ఇప్పుడు చెప్పండి, అందుకే కదా ఒప్పుకోమనేది. మరి ఇలాంటి పరిశీలన లేకుండా చేసేయన్నీ చేస్తా, ఎక్కడ కెలకాల్సిన అక్కడ కెలుకుతా, ఏం ఎరగనట్టు వచ్చి షో చేసి అమాయక ఫేసులు పెట్టి ప్రభువా అంటే మరి చేసినాయమ్మా, చేసిన ఆయన మీరైనా నేనైనా. కొన్నిసార్లు ఎగ్జామ్ కోసం గుచ్చుతాడు ముళ్ళు, కొన్నిసార్లు మనకి ఎగస్ట్రాలు రాకుండా గుచ్చుతాడు ముళ్ళు, కొన్నిసార్లు చేసిన బుద్ధి తక్కువ పనుల నుంచి మారు మనసు పొందమని గుచ్చుతాడు ముళ్ళు. అయ్యా ఎందుకు కూర్చుంటాడు నీకు ముళ్ళు? ఎక్కడ ఎగస్ట్రాలు చేసావో చూసుకో అయ్యా. దేవునికి స్తోత్రం. ఎక్కడ తేడా పడ్డావో చూసుకో, ఒప్పుకో దేవుని ముందు యథార్థంగా, వెంటనే కార్యం జరిగిద్ది. ఎందుకంటే దేవుడు అంటే రోబో కాదు, నాన్న. తన్నాడంటే ఊరకదన్నాడు, అప్పచెప్పాడంటే ఊరక అప్పచెప్పడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? నాన్న కోటింగ్ ఇచ్చాడంటే ఊరకే ఇవ్వడు, ఏదో తేడా పడ్డాం, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అహానికి వెళ్ళకూడదు, గర్వానికి వెళ్ళకూడదు నాన్న. జాగ్రత్త పడాలి. ఎక్కడ నమ్మక ద్రోహం చేశావు, ఎవరికి చేశావు, ఎవరి ఎడలు అలా నడుచుకున్నావో యథార్థంగా ప్రార్థించు. నా తండ్రి తప్పకుండా నీకు కృపనిచ్చి, నువ్వు ఒకవేళ ఆ కారణాన్ని బట్టి భారం అనుభవిస్తే తీసేస్తాడు. నేను అనుకున్న విషయం నువ్వు సరి చేసుకున్నావు, ఇంకా అవసరం లేదు నీకు ఆ భారం, తీసేస్తున్నాను పో అంటాడు. ఇంకంతే, మరుసటి రోజుకి అది మటుమాయం. అది ఏ రూపంలో ఉందో శ్రమ. నేను చెప్పింది నిజంగా అర్థమైందా, అర్థం కాలేదా? దేవుడిచ్చే సైలెంట్గా ఉంటే మీకు అర్థం కాదు. అదే దావీదునే సిగ్గు లేకుండా హీనుడు ఒకడు నాట్యం ఆడినట్టు ఆడుతున్నావని తృణీకరించినందుకు సచ్చిందాకా పిల్లలు లేరు ఆమెకి. దావీదు భార్యే, భర్తనే అంది చతురుగా. ఆయనేమో వదిలేశాడు నీ కాల్ని, కానీ ఆయన పట్టుకున్నాడు. పట్టుకొని ఆమె గర్భాన్ని మూసేశాడు. చచ్చిందాకా మీ కాలుకు పిల్లలు లేరు. గొడ్రాలు. ఈరోజు గొడ్రాలితనంతో ఒకవేళ బాధపడుతుంటే ఆ విధమైన పొరపాట్లు, లేదా మరొక రకమైన ఏ పొరపాట్లు ఉన్నాయో దేవుని ముందు ఒప్పుకోవాలి. అన్నా నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయి పిల్లలు పుట్టాలని. అంటే ఎందుకు లేరు అంటే ముందు మనోళ్ళ సలహా చెప్తారుగా, నీటి బుడగలు ఉన్నాయో లేదా ఏది సమస్య ఉందో వెళ్ళి చూయించుకొని. ఆ టెస్టులు ఓకే, టెస్టులు అయినాయి, వైద్యం అయింది, కానీ పని జరగట్లేదు, బిడ్డలు కలగట్లేదు. నేను చెబుతున్నాను, ఫస్ట్ నీటి బుడగలు ఉన్నాయా, గర్భసంచి చిన్నగా ఉందా, ఈ సోది కాదు, ఈ దరిద్రం కాదు. ఫస్ట్ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. అసలు నాకు ఆ గతి ఎందుకు వచ్చింది? అందరి పరిస్థితి వేరు, నాకు ఆ పరిస్థితి వేరు, ఎందుకు వచ్చింది ప్రభువా అని మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఒక గర్భఫల విషయంలోనే కాదు, ఎవరు ఏ శ్రమను అనుభవిస్తున్నా ముందు దేవుని ఎదుటికి వెళ్ళి హృదయాన్ని ఓపెన్ చేసుకొని బతుకును సరి చూసుకోవాలి. ఇక్కడున్న వాళ్ళకి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వేలాది మందికి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, సరి చూసుకోండి, పరిశీలించుకోండి, దేవుని ముందు ఓపెన్ అవ్వండి. నీ బ్రతుకును మీరు అసహించుకొని ఎండగట్టుకోండి. ఏపు పలికినట్టు పలకాలి, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. బూడిద, ధూళి, పశ్చాత్తాపం తర్వాత ఫస్ట్ వర్డ్ సూపర్, నన్ను నేను అసహించుకుంటున్నాను. అప్పుడు దాకా ఇతరులను అసహించుకున్నాడు, దేవుడిని అసహించుకున్నట్టు మాట్లాడాడు. కానీ ఫైనల్గా నువ్వు కరెక్టే, నేనే తేడా అని తన్ను తాను విమర్శించుకొని, తన్ను తాను పాయింట్అవుట్ చేసుకొని, తన క్రియలు, తన వ్యాఖ్యలు అన్ని అసహించుకున్నప్పుడు శభాష్, ఏవో
ఇక నీకు నింపుతాను జోబు అని నింపాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలే చెప్పు, గట్టి చెప్పు, హల్లెలూయా. యోబు, ఇంగ్లీష్లో యోబుని ఏమంటారండి? జోబు. తెలుగులో జోబు అంటే యోబు, ఇక నేను నింపుతాను నీ జేబు అని రెండంతలు దీవెనిచ్చేశాడు. ఈరోజు నవ్వుగా తీసుకోవద్దు. ఈ కూటంలో ఫాస్టింగ్లో ఉండొచ్చారు, ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా దేవుని కార్యాలు అనుభవించాలి, దేవుని కార్యాలు చూడాల్సిందే. ఖచ్చితంగా కృపణ ఇస్తాడు. ఇంకొకటి చెప్తున్నా, దిద్దుకుంటే డబల్ ఇస్తాడు. అది కూడా ఉంది. మళ్ళీ యేసయ్యకి ఒక తన్ను తన్నటమే కాదు, రెండింతలు ఇవ్వటం కూడా తెలుసు. దిద్దుకోకముందు ఒక ఇంతే, దిద్దుకొని మళ్ళుకున్నావంటే రెండింతలు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రాకముందు ఆస్తిలో భాగం, తిరిగి వచ్చిన తర్వాత అధికారపు ఉంగరం. అర్థమైందా? అందుకే పెద్ద కొడుకు ఏడ్చింది. అందుకే అది ఇంట్లోకి రాట్లా, బయట నిలబడి, ఎవరా తమ్ముడు వచ్చాడ్రా, అందరం పండగ చేసుకుంటున్నాం, రాయి అంటే నేను రాను. అది ఎందుకురా అంటే వాడేదో విషాదాల్లోకి వెళ్ళిపోయాడు, వాడికి ఏదో తండ్రి ద్రోహం చేసినట్టు. కొంతమంది పిల్లలు చెల్లిని ప్రేమిస్తే అక్క ముఖం మార్చుకొని కూర్చుంటుంది. ఏందమ్మా అంటే ఆమెకే చేయండి, ఆ అమ్మాయికే చేయండి, అన్ని అమ్మాయికే అన్ని. ఆ పిల్లంటేనే ఇక మీకు ఇష్టం, పండు చేసుకో. కొంతమంది చెల్లెళ్ళు అక్కను బట్టి ఏడుస్తారు. వీడు వాకిట్లో నుంచి రాట్లా ఇంట్లోకి, రారా తమ్ముడు వచ్చారా అంటే రాట్లా. వాడు అన్ని తీసుకెళ్లి వేశ్యలకు వ్యభిచారాలు తగలబెట్టాడు, డబ్బంతా నాశనం చేశాడు. నేను కష్టపడి నీకు సంపాదించి పెట్టాను, ఏనాడన్నా నాకు ఒక మేకపిల్లనిచ్చావా, ఏనాడన్నా ఏదన్నా చేసావంటే నువ్వు అడిగావా? ఈ దరిద్రం మనసు చూడు. ఇంట్లో సందడి గుంటి ఓర్చుకోలేడు. ఇది ఒక దరిద్రపు టైప్ అన్నమాట. ఇది బాగా ఫీల్ అయింది ఏంటంటే అధికార పొంగరం పెట్టాడు. అరే నాకు ఇద్దరు బిడ్డలు, మీ ఇద్దరు నాకు కలిగిన సమస్తం మీద అధికారం కలిగిన వాళ్ళేరా, అట్లా అనుకోవద్దు నాన్న, నీ తమ్ముడు కదరా అంటే. మరి పోయాడో పోలేదు, మరి ఏసైనా అడగాల. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఇటు పోయి ఉన్నాడు, ఇటు బయటే తిరుగుతాడు బజార్లో మీటింగ్. నిజంగా వాడేం తప్పిపోయిన పేరే కానీ వాడు సరైన రూట్లోకి వచ్చాడు. వీడి తండ్రి దగ్గర ఉండి తప్పిపోయిన రకం అనమాట ఇది. ప్రేమ లేనోడు. దిద్దుకుంటే రెండంతలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కవర్ చేసుకుంటే, కప్పిపుచ్చుకుంటే ఉన్నది పోయిద్ది. తేడా పడ్డాను నాయన, ఇంకెప్పుడు చేయను ప్రభా అని లెంపలు వేసుకొని దిద్దుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే డబల్ 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 ఇస్తాడన్నమాట. దిద్దు కొనక మునుపు తన్ను తాను అసహించు కొనక మునుపు ఏబుకి ఒక్కింతే. దిద్దుకున్న తర్వాత, రియలైజ్ అయిన తర్వాత రెండంతలు. నేను చెప్పినట్టు చేయండి, దిద్దుకోండి, సరి చూసుకోండి, డబల్ బ్లెస్సింగ్స్ వేసే ఇస్తాడు. ఊహను కూడా ఊహించావు. ఇప్పుడు చెప్పాను, విషాదాంతాలైన వాళ్ళే. ఆరంభాలు అద్భుతం, ముగింపు విషాదాంతాలు. ఇంకొక ఇద్దరిని చెప్తా. వీళ్ళేమో, ఈ ఇద్దరేమో అప్పగించారు, వాళ్ళిద్దరేమో ఆదుకున్నారు. వాళ్ళల్లో ఒకడు హూరు. అమాలేకీయులు అనే గుంపు ఇశ్రాయేలు జనాంగం మీద యుద్ధానికి వచ్చారు. ఎక్కడ? ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను యాత్రలో వాళ్ళు ఉన్నప్పుడు రెఫీదీము లోయ అనే ప్రాంతానికి వచ్చారు. ఇది నిర్గమాకాండం 17వ అధ్యాయం 8లో ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి, నేను మ్యాటర్ చెబుతా, మీరు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రెఫీదీము లోయ అనే జోన్కి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుడుగా ఉన్నాడు.
దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బ్లెస్సింగ్ పొందుకొని, ఆ శక్తి పొందుకొని, ఆ చేతి కర్రను తీసుకొని వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు. అమాలేకీయులు అనేటువంటి జాతి ప్రజలు ఇశ్రాయేలుని పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు మొత్తాన్ని హతం చేసి వాళ్ళని దోచుకోవటానికి బయలుదేరి వాళ్ళని అటాక్ చేశారు. ఈ సంగతి మోషేకి తెలిసింది. అప్పుడు మోషే ఏం చేశాడంటే యెహోషువను పిలిచాడు. యెహోషువా, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని ఇశ్రాయేలులో కొంత సైన్యమును సమకూర్చుకొని నీవు వెళ్ళి రేపు లోయలో మన ప్రజల పక్షమున యుద్ధము చేయి. నేను దేవుని కర్ర చేతబట్టుకొని కొండ మీదికి ఎక్కి నేను దేవుణ్ణి వేడుకుంటాను, నువ్వు యుద్ధం చేయి అన్నాడు. నేను ఎక్కుతానన్నాడా? నాతో మా అన్న అహరోను అలాగే బ్రదర్ హూరు వస్తాడన్నాడా? నేను దేవుని కర్ర చేత పట్టుకొని కొండ ఎక్కుతానన్నాడా? వాళ్ళు కూడా ఎక్కుతాడన్నారా? ఒకసారి చూడండి. నాకు తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. ఒకడా లేకపోతే ముగ్గురా? పెద్దగా చెప్పండి. నేను అన్నాడు, మేము అనలా. నేను దేవుని కర్ర చేత పట్టుకొని పర్వత శిఖరం మీద కూర్చుంటాను అన్నాడు. బాగుంది. ఫైట్ స్టార్ట్ అయింది. కొట్టుకుంటున్నారు, యుద్ధం జరుగుతుంది. అమాలేకీయులతో పోరాడుతున్నారు ఇశ్రాయేలీయులు. నిలబడ్డాడు, పర్వతం మీద నిలబడి దేవుణ్ణి మహిమపరిచి ఆ కర్రను పైకెత్తి అలా పట్టుకున్నాడు. అలా పట్టుకున్నంతసేపు పాపం ఎంతసేపు పట్టుకుంటాడండి? పట్టుకొని గోడలు జాలొచ్చి చేతులు నొప్పులు పుట్టి అని దించినప్పుడు వాళ్ళు వీళ్ళని పచ్చడి కింద కొడుతున్నారు. అమాలేకీయులు కొడుతున్నారు ఇశ్రాయేలీయుల్ని. వీళ్ళు తనులు తింటాం కనపడుతుంది. మళ్ళా దైవజనుడు పడుతున్న బాధ, అనుభవిస్తున్న ఆవేదన, ఇక్కడ భౌతిక యుద్ధం జరుగుతుంటే అక్కడ ఆధ్యాత్మిక సంగ్రామం జరుగుతుంది. ఆయన పడుతున్న బాధ ఇద్దరు చూశారు. ఇద్దరు చూసి వాళ్ళెళ్ళి యెహోషువతో కలిసి యుద్ధం చేయలే. ప్రాముఖ్యమైనది ఏదో దాని మీద దృష్టి పెట్టారు. మోషే చేతులు బరువెక్కి దిగితే యెహోషువ కత్తి వాడి పని చేయట్లా. యెహోషువ కత్తి వాడి పని చేయటల్లా. యెహోషువ కత్తి వాడి పని చేయాలంటే, వాడి అంటే తెలుసా? పదును. యెహోషువ కత్తి పదును పని చేయాలంటే మోషే చేతులు అక్కడ నిలబడి ఉండాలని అర్థం చేసుకొని వరి యుద్ధ జయము రహస్యము ఇక్కడ లేదు, అక్కడ ఉందని గుర్తించారు హూరు, అహరోను. ఇంతమంది సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు మోషే. మోషే ఈజ్ ఈక్వల్ టు ఇశ్రాయేలు సర్వ సమాజం. ఓ, అతన్నొక్కడిని మనం సేవ్ చేయగలిగితే జయం మనదే. అతన్ని కొంచెం ఆదుకోగలిగితే జయం మనదే అని డిసైడ్ అయ్యి, చూడండి, అందరు యుద్ధం చేసే పనిలో ఉన్నారు. నాయకుని గురించి ఆలోచించి ఆదుకుందామన్న ఆలోచన అందరికీ లేదు. గమనించారా? చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా మోషే దగ్గరికి. ఎవరు వెళ్ళాలి? ఈ ఇద్దరే ఆలోచించి వెళ్ళిపోయారు. అహరోను ఇటు యుద్ధాన్ని చూస్తున్నాడు, తమ్ముడిని చూసుకుంటున్నాడు. అంటే తమ్ముడు చేతులు ఎత్తాడే. తమ్ముడు వాడు
వాడి చేతులు లాగితే పాప ఎంతసేపు అని ఎత్తిపడతాడు బిడ్డ, అట్లా వాడిని ఆదుకోవాలి. బాధ కలిగి ఆలోచించాడు. మరి హూరు అవతలివాడు, మోషే కుటుంబానికి చెందినవాడు కాదు. అహరోను ఆలోచించాడంటే అన్న కాబట్టి తమ్ముడు బాధపడుతుంటే అన్న తట్టుకోలేడు. అన్న మీదికి దేవుని కోపం వచ్చినప్పుడు అడ్డుపడ్డది ఎవరు? మోషేనే. మిరియామ అహరోనుల మీదికి దేవుని కోపం వచ్చినప్పుడు అయ్యా అయ్యా పోనీ అయ్యా అని వాళ్ళకి శ్రమ కలగకుండా అడ్డుపడ్డది ఎవరు? మోషే. ఆయనకు శ్రమ కలుగుతుంటే అన్న చూడలేకపోయాడు. యుద్ధం చూస్తున్నాడు, తమ్ముడికి వెళ్ళి చూస్తున్నాడు. ఎంతసేపు పట్టుకుని ఉంటాడు అక్కడ? బరువు కదా, భారం కదా. ఊరు ఎట్లా అన్నాడు. నాకది అనిపిస్తుందయ్యా, మళ్ళీ వెళ్దాంపా, వెళ్ళి ఒక రాయి వేసి రాయి మీద కూర్చోబెడదాం. కూర్చొని చేతులు పైకెత్తుతాడు. చెరువు పక్క నిలబడి ఆ చేతులు దిగకుండా మనం పట్టుకుందాం. మరి ఆ చేతులు నిలబడాలంటే మనకు భారంగా, ఆయన పర్లేదు వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్ళి ఒక రాయి తెచ్చేసి, అయ్యా నువ్వు దీని మీద కూర్చొని నీ చేతులు ఎత్తావు, మేము ఆ పక్క ఈ పక్క సపోర్ట్గా ఉంటాం. నీ చేతుల్ని కిందకి దిక్కుండా పట్టుంచుతాం అంటే, అయ్యా మీకు భారం కాదా? పర్వాలేదయ్యా, నువ్వు మోసే భారంలో మేమెంత, కూర్చున్నావు అని కూర్చోబెట్టి చూడండి 17-12 నిర్గమ. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకాయి దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అండర్లైన్ చేయాలి ఆ మాట. మోషే చేతులను ఆదుకొనగా. వాళ్ళు మోషే చేతులను ఆదుకున్నారా? ఆ చేతులకు సపోర్ట్ చేసి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఆదుకున్నారా? బా, దేవునికి మహిమ కలుగును గాక. ఫీల్డ్లోకి వెళ్ళి ఫైట్ చేయటం వేరు, చేయాల్సిన ముఖ్యమైనది చేసి విజయం తీసుకురావటం వేరు బిడ్డ. ప్రభు బిడ్డ, గుర్తించావా ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని? ఏది ప్రాముఖ్యమో దాని మీద మనసు పెట్టి దైవజనుడికి అండదండగా నిలిచి సపోర్ట్గా నిలిచి ఆ చేతులకు ఆదుకున్నారు. ఈరోజు పాఠం ఏంటంటే, అప్పగించేవారా ఆదుకునేవారా? ఆదుకునేవారై ఉండాలి, అప్పగించేవారై ఉండకూడదు. అప్పగించిన వాళ్ళు ఆత్మహత్యతో కన్ను మూశారు. ఆదుకున్నోళ్ళు ఇద్దరు కూడా ధన్యచరితులయ్యారు. అహరోను యాజకత్వపు వారసత్వాన్ని స్వతంత్రించుకున్నాడు. తన బిడ్డ అహరోను వంశమే కదా యాజకులు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ఒకడు, అసలు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి హూరు మనవడు బెసలేలు. గుడార నిర్మాణానికి ఒకడు, గుడారములో సేవ చేయడానికి ఒకడు, ఇద్దరు ఆమోదించబడ్డారు ఆ వేళ. ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది. బెసలేలు ఎవరు అనుకున్నా? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి పనితనపు జ్ఞాన ఆత్మ కలిగిన బెసలేలుని నీ యొద్దకు పంపుతున్నాను. అతడు విచిత్రమైన పని కల్పించడంలో నా ఆత్మను పొందినవాడు. మోషే, నువ్వు చెప్పు, అతడు చేస్తాడు. కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు ఏదేది కట్టాలంటావో, ఎలా చేయాలంటావో అదంతా అతడు చేస్తాడంటే ఎలా చెప్పొచ్చో తెలుసా? ప్రత్యక్ష గుడారము అంటే సంఘము. సంఘాన్ని నిర్మించడానికి
అహరోను, మోషేలు ఆనాడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి మోషే ఎలాగో ఈనాడు సంఘాన్ని నిర్మించడానికి యేసయ్య అలాగనుకోండి, పరిశుద్ధాత్మ అలాగ అనుకోండి, ఆత్మీయ నాయకుడు అలాగ అనుకోండి. మరి బాధ్యత మోషే నేను కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. యేసయ్యకు, పరిశుద్ధాత్మకు, ఆయన జత పనివారమైన మనకు కూడా ఆ ధన్యత దక్కింది. నువ్వు హూరువైతే నీలో నుంచి వచ్చేవాళ్ళు గుడారాన్ని నిర్మించే నిర్మాతలు అవుతారు సోదరా. నువ్వు హూరువు కాగలిగితే నీలో నుండి సంఘాలను గట్టే నాయకుల్ని లేవనెత్తుతాడు దేవుడు. దేవుని జత పని వారిని లేపుతాడు దేవుడు. నువ్వు హూరువైతే, నువ్వు హూరువి, హూషైవి కావాలి. ఇస్కరియోతు, యోధ, అహీతోపెలు పొరపాటును కూడా కావద్దు. ఒకటైపోయింది. చేతులు బరువెక్కినాయి, ఆదుకున్నారు, ఆదుకున్నోళ్ళు ధన్య చరిత్రలు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ఒకడేమో యాజకత్వము పరంపర పొందాడు, ఒకడేమో మందిరాన్ని గట్టే పని పొందాడు. హూరులో నుంచి వచ్చినవాడు హూరు మనుమడును ఫలానా వాని కుమారుడును అయిన బెసలేలు. హూరు కొడుకు ఒకడు ఉంటాడు, వీళ్ళ గనపడలా, నేను చూస్తాలే. విచిత్రమైన పనులు కల్పించుటలో నేర్పరి ఆయన. అవసరమా మనకిది? అవసరమే. తండ్రి పేరు రావాలిగా. మనసాక్షిని శుద్ధి మన యేసయ్యా, అయ్యా వాళ్ళ నాన్న పేరు కావాలి నాకు. చదువు. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచితిని. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచితిని. హూరు కొడుకు ఊరు. మైకు తీసుకొని చదవండి. భలే దొరికారు నాకు. దావీదు, ఆయనకి మొత్తుకుంటున్నాడు దావీదు. తండ్రి పేరు మెన్షన్ చేయాలి నాకు. నిర్గమకాండ 35వ అధ్యాయము 31వ వచనం. యెహోవా హూరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి. ఊరు కుమారుడును, అదే ఊరు. ఇందా నుంచి వాళ్ళు ఊరు అంటే నాకు హూరు అన్నట్టు. రెండు ఉన్నాయి అక్కడ పేర్లు. యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును అంటే హూరు కొడుకు ఊరు. ఏం పేర్లు రాయనాయి అంటే ఆ పేర్లకు అర్థం ఉంటుంది. మళ్ళీ మొత్తం యూదా గోత్రం, వీళ్ళు యూదా గోత్రం. యాజకత్వం ఏమో లేవి గోత్రం, మందిరాన్ని నిర్మించేదేమో యూదా గోత్రం. హూరు కుమారుడు ఊరు, ఊరు కొడుకే బెసలేలు. బెసలేలే ప్రత్యక్ష గుడార నిర్మాత. సన్నిధి రొట్టెల వల్ల, సువర్ణ బలిపీఠం, యెహోవా నిబంధన మందసం, దీపవృక్షం, ధూపవేదిక, తెరలు 3 భాగాలు, అలాగే పాదాలను శుద్ధి చేసేటువంటి నీళ్ల పాత్ర, అన్ని నిర్మించిన నిర్మాత బెసలేలు. మోషే చెప్తాడు,
బెసలేలు చేస్తాడు. ఆ నిర్మించే పని నీ బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారికి పుట్టిన వారిని కూడా దీవిస్తాడు. ఆయన తన పనిని జరిగిస్తాడు వాళ్ళ ద్వారా. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఆదుకునే మైండ్ కలిగి ఉండాలి, అప్పజెప్పే మైండ్ కాదు. సాటివారినైనా, దైవజనుడినైనా, సాటివారినైనా, దేవుని పాత్రలనైనా నీ చేతులొడ్డి అడ్డగించ ఆదుకోవాలి. ఓకేనా? అయిపోయింది నాన్న. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, అది సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఆయన పేరు అబీషై. దావీదు యుద్ధానికి పోతాడు, యుద్ధం జరుగుతుంటది. ఇష్బీ బెనోబా అనేవాడు ఒకడు వాగ్దానం చేసి వస్తాడు, జనాల ముందు ప్రగల్భాలు పలుకుతాడు. నేను యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎవ్వరిని కాదు, నేరుగా దావీదునే టార్గెట్ చేస్తా, దావీదునే లేపేస్తా అని కొత్త ఈట ఒకటి చేయించుకొని లైన్లోకి వచ్చాడు. వాడు చాలా ఎత్తరి. వాడి యుద్ధంలో ఎవరిని కాదు, రాజునే టార్గెట్ చేస్తాడు. అబీషై యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక పక్క అబీషై పోరాడుతూనే మరో పక్క రాజును గమనిస్తూ ఉంటాడు. దావీదు యుద్ధం చేసి చేసి అలసి సొమ్మసిల్లి వాలిపోయే పరిస్థితి వచ్చింది. నీరసించిపోతాడు. అంతకుముందు మంచి పరాక్రమంతో పోరాడాడు, కాస్త ఏజ్ మారింది, కొద్దిగా శక్తి తగ్గింది. అంతకు ముందులాగా పోరాడే పొజిషన్ మారిపోయి కాస్త శక్తి తగ్గింది. అయినా సరే యుద్ధరంగంలో పోరాడుతున్నాడు, తగ్గట్లా పోరాడుతున్నాడు. ఎక్కడ వెనుచూపల ఈడు స్కెచ్ గీశాడు కదా. అబీషై ఎంత గ్రేట్ మైండ్ అంటే, ఒక పక్క శత్రువులను ఎదుర్కొంటానే మరో పక్క రాజును అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు దీపం ఆయనే, ఆయన బాగుంటే అందరం బాగుంటాం, ఆయన తేడా పడితే మొత్తం పోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు వీడు ఈటు తీసుకొని రానే వచ్చాడు. వీడేమనుకుంటున్నాడు, నన్ను ఎవరూ చూడట్లేదు, దావీదు కూడా చూడట్లేదు, ఒక్క పోటుతో లేపుదాం అనుకున్నాడు అని ఆవేశంగా వెళ్తా ఉంటే, ఫైట్ చేస్తా ఈ ఇష్బీ బెనోబాకి అటు దావీదుకి మధ్య అబీషై ఎంట్రాయి కొట్టాడు. అలాగా అంతే, నేలబడిపోయాడు. మళ్ళీ లేవనిలా, కథం. ఆ సన్నివేశం అయిన తర్వాత దావీదు ఆశ్చర్యపోతాడు. నా మీద ఇంత దాడికి వస్తున్నాడని నేను ఊహించలేదు. అబీషై అన్నాడు, రాజా మీరు అలసిపోతున్నారు, సొమ్మసిల్లుతున్నారు, మీకు కొంత విశ్రాంతి అవసరం. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది, చదువునానా. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనం. 21:17 చదువు. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని. గద్దు అండర్లైన్ అక్కడ చేయాలా. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని. సెరూయా ఎవరో తెలుసా? సెరూయా దావీదు సోదరి, తోడబుట్టింది. ఆమె కొడుకు అబీషై, మేనల్లుడు, కనిపెట్టాడు. చూడండి, సెరూయా కుమారుడైన అబీషై. మిగిలిన వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను అడు చూస్తా ఉంటే ఇతను వేస్తారుగా. అయినా సరే నేను చచ్చినా పర్వాలేదు, ఆయన చావకూడదు. నేను చేసే కొంత, ఆయన చేసే విస్తారంగా. నేను సామాన్యుడిని, ఆయన అభిషిక్తుడు. నేమైనా పర్వాలేదు, ఆయన బాగుండాలి అని కనిపెట్టుకున్నాడు. పోరాడతానే కనిపెట్టుకున్నాడు. రాజు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, పోరాడుతూ ఒక్కోసారి తూగుతున్నప్పుడు అర్థమైపోయింది, అరే బలహీనపడుతున్నాడని. అప్పుడు ఎంటర్ అయ్యాడు. రాజును ఆదుకున్నాడు, అడ్డొచ్చేశాడు, సేవ్ చేశాడు, రాజును పక్కకు నెట్టేశాడు.
వీడు ఈటి తీసుకొని కూర్చోబెట్టప్పుడు రాజును పక్కని అలా కొట్టేశాడు. రాజును లేవనెత్తాడు. ఆ రోజు బూర మోగింది, యుద్ధం ఆగింది. ఇక అందరూ విషయం తెలుసుకున్నారు. ఇట్లా పథకం ప్రకారం వంచనగా వచ్చి కూర్చోబోయాడు, ఈటితో పొడవబోయాడని తెలుసుకొని అందరూ గ్యాదర్ అయ్యి, రాజా, ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవు నీవు. నువ్వు యుద్ధం చేయకపోయినా మాకు అలా ఉంటే చాలు, పెద్ద దిక్కుగా మేము పోరాడతాం, మేము కష్టపడతాం, బాధ్యత మేము తీసుకుంటాం, బరువు మేము మోస్తాం. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, ఈ యుద్ధానికి రావుతున్నావు. చేశావు, యెహోవా యుద్ధాలు చేశావు, పరాక్రమాన్ని చూపించావు, చాలా చేశావు. ఇంకా కాస్త రెస్ట్ తీసుకో, బాధ్యత మేము తీసుకుంటాం. అందరూ కలిసి ముక్త కంఠంతో గొడవ చేసి ఆడబెట్టారు. నువ్వు ఆగాల, రెస్ట్ తీసుకోవాలి. ఎట్లా? నువ్వు ఇశ్రాయేలుకు దీపం, నువ్వు అలా ఉంటే చాలు. నువ్వు లైన్లో ఉంటే దేవుడు మాకు తోడై ఉంటాడు. నువ్వు ఈ పోరాటం చేయకపోయినా ఒక్క మాట మా కోసం ప్రార్థన చేస్తే దేవుడు మా పక్షాన విజయం ఇస్తాడు. ఎలా అనగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే అప్పుడు రెస్ట్ వచ్చింది దావీదుకి. ఆదుకున్నారు. ఆదుకున్నందుకు అభిషేక్ రాజును ఆదుకున్న పాత్రని చరిత్రకెక్కాడు. అభిషేక్ బ్యాడ్ ముగింపు లేదు, అభిషేక్ మంచి సాక్ష్యమే ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే అయిపోయింది, నేను ముగిస్తున్నాను, టెన్షన్ పడవాక. నువ్వు ఆదుకున్నావా, అప్పచెప్పావా? నమ్మిన వాళ్ళకి నమ్మకంగా యోసేపులాగా ఉన్నావా, లేకపోతే నయవంచన చేశావా? సౌలుకు దావీదు నమ్మకంగా ఉన్నాడు, ఫరోకి యోసేపు నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తులనేమో దేవుడు దీవించి స్థిరపరిచి వర్ధిల్ల చేసి వేవేలకు లక్షలాది కోట్లాది మందికి దీవెనకరంగా మార్చాడు. నమ్మకంగా ఉన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని, వాళ్ళ చావుకు వాళ్ళని అప్పచెప్తే వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకున్న కర్మ వాళ్ళకి పట్టింది. జస్ట్ పరీక్ష చేసుకుందాం మనం ఏ గుంపులో ఉన్నాం. ఈ లోపాలు దిద్దుకోకుండా, ఈ పాపాలు ఒప్పుకోకుండా, ఇలాంటివి సరి చేసుకోకుండా, మనం రియలైజ్ కాకుండా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎంత మొత్తుకున్నా ముందు ఆ సంగతి ఏంది అంటుంటాడు ఆయన. నీకేం వినపడదు, నీకు తెలిసింది ఒకటి, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది. ఆయన అంటాడు ఆ సంగతి ఏంది అంటాడు. అది ఇదేం లేదు, నువ్వు నా సంగతి చెప్పండి, ఆ సంగతి. ఎంతమందికి అర్థమైంది నాయన? రండి, మోకాళ్ళ మీదకి రండి. మీ కాళ్ళు లాగితే, కాళ్ళు నొప్పులు పుడితే ఒక్కసారి అలా లేచి నిలబడండి. ఒక్కసారి పాపం కొంచెం కాళ్ళు సర్దుకోండి, కొద్దిగా కొంచెం రిలాక్స్ అవ్వండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. కొంచెం మీ కాళ్ళు లాగుతుంటే అలాగే కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఎక్కడెక్కడ నీ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ తేడా పడ్డావు, సాటి మనుషుల విషయంలో కావచ్చు, దైవజనుల విషయంలో కావచ్చు, ఎక్కడ నువ్వు తేడా పడ్డావు, ఎక్కడ నువ్వు తప్పుగా ప్రవర్తించావు, ఎక్కడ నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు, ఎక్కడ నువ్వు అతిశయపడ్డావు, ఎక్కడ నువ్వు చాటున సణిగావు, చాటున గొణిగావు, చాటున మాట్లాడుకున్నావు, ఎక్కడ దురభిప్రాయాన్ని కలిగి ఉన్నావు, ఈవేళ ఒప్పుకోమా. నా దగ్గర ఈ తప్పులు ఉన్నాయి ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడా, ముక్కు సూటిగా నాతోనే నువ్వు మాట్లాడా. అంతకంటే ముందు మా జీవితంలో మాకు ఎదురయ్యే పరిస్థితులన్నీ అనుభవ పాఠాలని, అనేక మందికి మేము చెప్పడానికి అవి సాక్ష్యాలని ఒక మాటతో అలా మాట్లాడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను ధైర్యపరిచావు, నన్ను హెచ్చరించావు, నాకు బుద్ధి చెప్పావు, ఎలా ఉండాలో నేర్పించావు, ఎలా ఉండకూడదో నేర్పించావు, ఎదురవుతున్నవి ఎందుకో నేర్పించావు. చాలా కృతజ్ఞతలేసయ్యా, సూటిగా నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. ఆదుకునే వ్యక్తులంగా ఉన్నామా, అప్పజెప్పే వ్యక్తులంగా ఉన్నామా, నమ్మక ద్రోహులుగా, నయవంచకులుగా ఉన్నామా, లేకపోతే యథార్థంగా ఉన్నామా అనేది ప్రార్థన చేద్దాం. అందరూ ప్రేయర్
అందరూ ప్రేయర్లో ఉండండి నాన్న. వేయగలిగిన వాళ్ళందరూ ఇక మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. మోకాళ్ళు వేయండి, కాసేపు మోకాళ్ళ మీద ఉందాం. ఈరోజు నువ్వు ఒప్పుకో, ఏబు పడ్డట్టు నిన్ను నువ్వు అసహించుకొని పశ్చాత్తాపడు. నా తండ్రి నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఎన్నాళ్ళు పీడించబడ్డ దరిద్రం నిన్ను వదిలిపోయింది. ఇన్నాళ్ళు పీడించిన దరిద్రం నిన్ను వదిలిపోయింది. అది వ్యాధి రూపంలో ఉందా, అప్పు రూపంలో ఉందా, సమస్యల రూపంలో ఉందా, ఆత్మీయ క్షీణత రూపంలో ఉందా, ఈరోజు ఉపవాసం ఉన్నావు, పొట్ట మార్చుకొని వచ్చావు సన్నిధికి. మంచిది. ఈ సమయాన్ని పోనీయొద్దు. దేవుని వైపు మళ్ళుకోమా, దేవుని వైపు మళ్ళుకోనాయన. దైవజనుడా, దేవుని వైపు మళ్ళుకోయా. సరిదిద్దుకో. ఎవరు మౌనంగా ఉండొద్దు నాన్న. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనలో ఉండాలి. రహస్యమందు మనం ఏం చేస్తున్నామో, చాటున మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నామో అన్ని ఎరిగిన వాడు నా దేవుడు. దేవుడు హెచ్చరించిన తర్వాత కూడా మారు మనసు పొందకపోతే తర్వాత పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. ఉండగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద నిలబడాలి. నా దేవుడు నీ ప్రార్థన వినే సమయం, నిన్ను తాకే సమయం, నిన్ను బాగు చేసే సమయం, నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే టైం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకో నీ ప్రతి తప్పుని, ఒప్పుకో నీ ప్రతి పాపమును. చెయ్యి తీర్మానం, ఇంకా మళ్ళీ ఎన్నడూ కూడా అలా ప్రవర్తించను. నన్ను క్షమించి నీ రక్తముతో కడుగో. ఒప్పుకుంటున్నాను నా దగ్గర తప్పులు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను నా దగ్గర నోరు జారిన పరిస్థితి ఉంది, ఒప్పుకున్నాను నమ్మక ద్రోహం అనేది కూడా ఉంది నా దగ్గర. ప్రభువా నన్ను క్షమించు నాయనా, క్షమించు నాయనా, క్షమించు నాయనా. నేను కప్పుకొనక ఒప్పుకొనుచున్నాను. నీ రక్తముతో నన్ను ఈ వేళ కడుగో. మరోసారి ఆ విధంగా ప్రవర్తించునయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నా తండ్రి, నా తండ్రి నన్ను మన్నించు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండొద్దు నాన్న. కన్నీళ్లతో నా తండ్రిని అడుగు. నా దేవుని హస్తం నీ మీదకి వస్తుంది, నీకు విడుదల వస్తుంది. ఎన్నాళ్ళు నువ్వు ఎదురు చూసినటువంటి కార్యము ఈవేళ జరుగుతుంది. దేవుని కృపతో విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆత్మీయ మానసిక దేహ స్వస్థత కలుగుతుంది. ఒప్పుకో, ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. బిడ్డలందరినీ కూడా సరిచేయి, శుద్ధి చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. అదిగో నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్న నీ బిడ్డల ప్రార్థన అంగీకరించు తండ్రి. నీ రక్తం వారి మీదకి ప్రోక్షించు, నా మీదికి, మా మీదికి ప్రోక్షించు. ఈ క్షణం వరకు మా నోటి మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, నడకలో, పడకలో, సమస్త ప్రవర్తనలో ఉన్న కల్మషాన్ని కడిగై మమ్మల్ని నూతన పరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రీకరించయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నీ కనికరం మా ఎడల రాని నాయన. ఇన్నాళ్ళు మేము పీడించబడుతున్నా ఆ వేదన అంతటి నుంచి మాకు విడుదల ప్రసాదించు. రెట్టించిన ఉత్సాహంతో, రెండంతల దీవెనతో ఉరికి నీ చిత్తము నెరవేర్చడానికి, నీ పని చేయడానికి మాకు శక్తిని. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు చెప్పు దేవా. అవును ప్రభువా, నీ దాసుడు చెప్పినట్లే ప్రభువా, నీ దాసుడు అన్నట్లే ప్రభువా. అది కూడా మా ప్రార్థనే ప్రభువా, మా ప్రార్థన కూడా అదే ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించిన సమయం ఇది. ఆత్మ మనతో ముచ్చరించిన సమయం ఇది. నన్ను, నిన్ను, మనందరినీ నా తండ్రి విడిపించే సమయం ఇది. నా బలమా, నా కోట, ఆరాధన నీకే.
నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో పవలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన మోకాళ్ళ మీద అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో పవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో పవలు వేచియుందును. పరిశుద్ధాత్మ నిన్ను తాగుతున్న సమయము, నీ భవనములో పరిశుద్ధాత్మ నీతో ముచ్చటించిన సమయం, పవలు వేచియుందును. పరిశుద్ధాత్మ నిన్ను విడిపించే సమయం. ఆనందించు ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తావు. నా చింతను విచిత్రమైనటువంటి కార్యాలు, నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు, ఆశ్చర్యకరుని యొక్క బలమైన కార్యములు మన జీవితాల్లో చూడబోతున్నాం, చూస్తున్నాం. స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధాత్మ నీ పిల్లల మీద దిగిరా.
అభిషేకమై అందరి మీద దిగిరా. పరిశుద్ధాత్మ నీ బిడ్డల్ని స్పర్శించు, నీవు స్వస్థపరచు. మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ, దేహమునకు ఆరోగ్యము దయచేయి. ప్రత్యక్షత గల మనస్సు దయచేయి. నీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానము దయచేయి. నీ చిత్తము నెరవేర్చే శక్తిని. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అదిగో నీ బిడ్డలందరి మీద వ్రాలు మీదే. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, దయ్యపు శక్తుల నుండి విడుదల, మంత్ర ప్రయోగముల నుండి విడుదల, వ్యసనముల నుండి విడుదల, దుష్ట ప్రయోగాల నుండి విడుదల, తాంత్రిక శక్తుల నుండి విడుదల, 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 విడుదల ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల, విడుదల, విడుదల. నీకు మహిమయా, మహిమ. నీ పాద సన్నిధిని నీ బిడ్డని దర్శించు. కన్నీళ్లతో నీ వైపు తిరిగి ఉన్నా, రోదనతో నీ ముందుకొచ్చున్నా, యథార్థముగా ఒప్పుకొని ఉండగా నీవు నీ బిడ్డల్ని స్పర్శించినందుకు ఆ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మాకందరికీ కూడా ఆత్మయందు బలం ఇచ్చినందుకు ఆ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. మా బిడ్డలందరినీ కూడా నీవు ముట్టినందుకు, వారి రిపోర్ట్స్ మారుస్తున్నందుకు, వారి కుటుంబాలని సమాధానపరుస్తున్నందుకు, వారిని తరుముతున్న దుష్టిని బంధించినందుకు, ఓ వారి కుట్రలు శక్తులు నిర్వీర్యం చేసినందుకు, ఓ అద్భుతములు, 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 ఊహకు మించిన కార్యములు వెంటనే నీవు జరిగించినందుకు స్తోత్రం. మళ్ళా శుక్రవారానికి సాక్షులుగా నిలబడాలి ఇక్కడ యేసు నామములో. మళ్ళా శుక్రవారానికి సాక్షులుగా నిలబడాలి ఇక్కడ యేసు నామములో. ఈ కార్యములు జరిగించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, బిడ్డల విశ్వాసముతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితోని రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఇక్కడున్న బిడ్డల్లో ఇంకా ఎంతమంది అయితే మారు మనసు బాప్తిస్మం పొందలేదో వారిని దర్శించి ఇప్పుడే ఈ క్షణమందే వారి హృదయాల్లో పరివర్తన కలిగి రక్షణానుభవంలోనికి వారందరూ రావడానికి సహాయం వచ్చి ఈరోజే వారి జీవితాన్ని నీ చేతికి అప్పగించడానికి, బాప్తిస్మము ద్వారా తమ బ్రతుకుల్ని నీ చేతికి అప్పగించడానికి నీ బిడ్డల్ని సిద్ధపరచు, సిద్ధపరచు, సిద్ధపరచు. యేసు నామంలో సిద్ధపరచు, యేసు నామంలో సిద్ధపరచు, యేసు నామంలో సిద్ధపరచు. నా బిడ్డల్ని సేవకులుగా, సేవకురాండ్రుగా తీర్చిదిద్దాం. ఆన్లైన్లో వీక్షించే వేల కొలది ప్రజలందరూ కూడా మంచి పాత్రలు కావాలి. భక్తిపరులు, ఆత్మీయులు, ఉపవాస ప్రార్థనా యోధులు కావాలి. ఎల్లప్పుడూ తిని 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 దేహమును క్రమబెట్టుకున్నట్టు కాదు, కానీ క్రమముగా ఉపవాస ప్రార్థన కూడా మాకు నేర్పు. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. మన ప్రార్థనకు జవాబు వచ్చిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి విశ్వాసం ఉంది? తండ్రి సెలవైతే వచ్చే శుక్రవారం సాక్ష్యాల సమయం ఇస్తారు. ఈరోజు ప్రార్థన చేశాం, నా తండ్రి జరిగించే కార్యాన్ని తీసుకొని నెక్స్ట్ ఫ్రైడే అందుబాటులోకి వచ్చేసేయండి. ప్రభు చిత్తమైతే రేపు పెందలకడ రండి. ఆగస్టు 15, 15 ఆగస్టు రేపు ప్రేయర్ ఉంటుంది. రేపు కూడా మనం ప్రార్థన చేద్దాం. రేపు దేవుని సందేశాన్ని విందాం.
ఇకనేమి చెప్తాడో ప్రభు నేర్చుకుందాం. మరి పరిశుద్ధులందరూ చేరి మన దేశం కోసం ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. దేశం కోసం చేద్దాం, ఇతర విషయాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని విశ్వసించండి. ఇంకా డౌట్ పెట్టుకోవద్దు. అనుమానము కలిగి ఉండకుడి అన్నాడు యేసయ్య. అనుమానం వద్దు. ఒప్పుకున్నాం, క్షమాపణ అడుగుకున్నాం, మనల్ని మనం అసహించుకున్నాం, దిద్దుకున్నాం. అవన్నీ నా తండ్రి చూశాడు. ఇక రెండంతలుగా నీకు మేలు చేస్తాడు. నేను తిరిగి దగ్గరకు తీసుకుంటాడు. యెహోవా సురక్షితమైన రెక్కల కిందికి నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా. అక్కడ నీకు సేద తీరుతుంది, నీకు స్వాంతన లభిస్తుంది, నెమ్మది కలుగుతుంది. చాచిన రెక్కల కిందికి నిన్ను తీసుకుంటాడు ఆయన. ధైర్యంగా ఉండవు. ఓకేనా? రేపు ఎన్నింటికి? 9 కల్లా పెందల కడ వచ్చేసేయండి. ఇట్లానే పెందలాడి ముగించుకుందాం. ఇంకా ఒకటి పూర్తిగా కాలేదు, అయిపోయింది ప్రేయర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు తోడై నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. నా నిమిత్తం, నేను చేయాలనుకున్న పరిచర్యల నిమిత్తం, నేను చేసే ప్రయత్నాల నిమిత్తం ప్రార్థన చేయండి. హోల్ నైట్ ప్రేయర్ చూస్తున్నారు మీరు. అస్సలు సరిపోవట్లేదు. బయట మెల్ల సరిపోవట్లేదు, ఇక్కడ సరిపోవట్లేదు, ఆ గ్రౌండ్ సరిపోవట్లేదు. మనకి ఏదైనా ఒక బలమైన కార్యం దేవుడు చేసి మరి నెక్స్ట్ ఏంటనేది ఆయనే కార్యం చేయాలి. అది కూడా గుర్తు చేసుకోండి ప్రేయర్లో. ఓకే, రైట్. మీ అందరికి వందనాలు. మీ అందరి కోసం ప్రార్థన చేయించాను. మరి చేతులు ఉంచాలా? తృప్తిగా వెళతారా? చేతులు ఉంచాలా? మారరా? మీరు దూరం నుంచి వచ్చావా చేతుల కోసం? మీ ప్రార్థన దేవుని సముఖంలో వినబడింది. దానికి దేవుడు జవాబు తప్పకుండా ఇస్తాడు. ఒకటే, నీ మీద చేతులు ఉంచుతాను, టెన్షన్ పడకండి. నేనే చెప్పాను ఫ్రైడే చేతులు ఉంచుతానని. ఓకేనా? ఉంచుతాను. అది దేవుడు మీరు అనుకున్న ఆ హృదయ వాంఛనని నెరవేర్చాలని నా వంతుగా చేతులు ఉంచుతాను. ఆయన ఆశీర్వాదం మీ మీదికి వచ్చినట్లుగా చేతులు ఉంచుతాను. చెప్పాలనుకున్నవి ఇక్కడే చెప్పారు మీరు దేవుడికి. వాళ్ళు ఆడుకొచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి, ఇబ్బంది పడతారు. నా ముందుకు రండి, ప్రభునామంలో చేతులు ఉంచుతాను, ముందుకు సాగండి. మీ హృదయ వాంఛ తీర్చమని నేను చేయి ఉంచుతాను. స్పిరిచువల్గా మిమ్మల్ని బలపరచమని చేయి ఉంచుతాను. ఓకే, క్లియర్గా ఉండాలి మనం ఏ విషయంలోనైనా. సో స్పష్టంగా చెప్పాను. వెళ్ళిపోదాం. బాప్తిస్మము పొందాలని ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ సిద్ధపడి వచ్చిన వాళ్ళు కావచ్చు. అలా ఎవరైనా ఉంటే చర్చ్ బ్యాక్ సైడ్ వాటర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. ఆలస్యం చేయొద్దు. అక్కడ బాప్తిస్మాలు ఇస్తాను. అండ్ మీకోసం ప్రేయర్ కూడా అక్కడే చేస్తాను. వస్తున్నాను, వెనక పక్కకు వస్తున్నాను. పదండి. అందరికీ వందనాలు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న సోదరి సోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు.